ప్రపంచంలోనే మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సరు 2వ స్థానంలో ఉంది. వీటిని నివారణ కోసం ఇటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం హెచ్పివి టీకాలను తీసుకొస్తూ విద్యార్థులకు వేస్తున్నారు. బాలికలకు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు ఇంజెక్షన్లు అయితే వేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి కింగ్ కోటి ఆసుపత్రిలో జరిగింది. ఇక్కడ సూర్యశ్రీ మేడం డాక్టర్ గారు ఉన్నారు, అంటే తెలుసుకుందాం ఇప్పుడు ఏ విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో హాస్పిటల్ ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతాయి? ఇక్కడ ఇప్పుడు చెప్పినట్టు మనకి గర్భాశయ క్యాన్సర్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది మన వరల్డ్లో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళకి వచ్చేది. సో ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి హ్యూమన్ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ టీకా వేసుకోవడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో మొదటి 100 రోజులు క్యాంపెయిన్ మోడ్లో ఇవాళైతే ఎలా అవగాహన కల్పించడం జరిగిందో మీ మీడియా మిత్రులతో పేపర్లో అందరితో అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. అసలు ఈ క్యాన్సర్ ఏంటి, వ్యాక్సినేషన్ ఏంటి అని అవగాహన కల్పించడం వల్ల ఈ వ్యాక్సిన్ ఇవాళ ఇంతమంది వచ్చి ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎలా నిర్ధారణ చేస్తారు? మహిళల్లో ఒకవేళ వచ్చింది అంటే ఏ విధంగా ఉంటుంది? సో వాటి నివారణ అంటే ఇప్పుడు ఇంజెక్షన్ వేస్తున్నారు, ఒకవేళ వచ్చింది అంటే వారికి ఏ విధంగా ఉంటుంది? సో మా తెలంగాణ గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్లో అలాగే మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ కూడా గైనకాలజిస్టుల దగ్గర ఏ లేడీ వచ్చినా కూడా వాళ్ళకి 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపల వయసు ఉన్న మహిళలందరికీ మేము స్క్రీనింగ్ అనేది చేస్తాం. ఇది ఆశా వర్కర్ లెవెల్ నుంచి కూడా అవుతుంది పిహెచ్సిస్లో, సబ్ సెంటర్స్లో, అలాగే అన్ని హాస్పిటల్స్లో. సో మేము వాళ్ళు ఎగ్జామిన్ చేస్తాం, అలాగే ప్యాప్స్మియర్ అనేది తీయడం జరుగుతుంది. సో ఈ 2 పద్ధతుల వల్ల మేము వాళ్ళకి ముందే క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు 14-15 సంవత్సరాల పిల్లలకు ఇంజెక్షన్ వేసేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వారికి చెప్తారు? వాళ్ళ పేరెంట్స్కి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్ చెప్పి ఇంజెక్షన్ వేస్తారు? సో ఇన్స్ట్రక్షన్స్ అనేది మొత్తంకి వ్యాక్సినేటర్స్ వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ ఒక ఆల్రెడీ వాట్ ఆర్ ద క్వశ్చన్కి ఆన్సర్స్ FAQ అని ఆల్రెడీ రూపకల్పన చేసింది జరిగింది. సో ఇది పేరెంటల్ కన్సెంట్, అంటే వాళ్ళ కన్సెంట్ తోటి ఈ 14 నుంచి 15 లోపల బాలికలకి అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దాదాపు 4,000 రూపాయలు ఇది కాస్ట్, బయట 4,000 నుంచి 5,000. సో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు సర్వైకల్ క్యాన్సర్ అనేది రాదు. కాబట్టి ఈ అవగాహన మేము వాళ్ళకి కల్పించి, అలాగే ఈ వ్యాక్సిన్ వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, వెరీ సేఫ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ మీరు అందరూ కూడా తీసుకోవాలని మేము గవర్నమెంట్ చెప్తోంది. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? విద్యార్థులు ఏ విధంగా వస్తున్నారు? మీ టీం ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? సో విద్యార్థులు అనేది మాకు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ఉంటుంది, అలాగే RBSK టీమ్స్ మా హాస్పిటల్స్ నుంచి, అలాగే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, అలాగే మనకి లైక్ ప్రిజన్స్ ఉన్నారు, అన్ని చోట్ల ఈ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అన్నిటికీ కూడా మేము మా డాక్టర్స్ టీం వెళ్ళి అక్కడ చెకప్స్ అన్నీ చేస్తూ ఉంటారు. దానికి ఒక చార్ట్ ఉంటుంది, ఇవన్నీ చేసి వాళ్ళల్లో ఏమైనా వాళ్ళకి 16 రకాల పరీక్షలు కూడా చేస్తాము. అలాగే వాళ్ళకి ఏమైనా వ్యాధులు ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ గర్భాశయ క్యాన్సర్ని పూర్తిగా అంతమొందించాలి. సో మీరు విద్యార్థులకు ఏ విధంగా పిలుపునిస్తున్నారు? వారందరూ ఏ విధంగా రావాలనుకుంటున్నారు? పిలుపు వాళ్ళని ఏ విధంగా రావాలి ఈ కార్యక్రమం? సో ఇంత మంచి వ్యాక్సినేషన్ ఏదైతే మీకు చెప్పాం, క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి. ఇది రాకుండా మిమ్మల్ని ఫ్యూచర్లో మీకు రాకుండా మీ ఆరోగ్యం కాపాడడానికి 14 నుంచి 17 ఆడపిల్లలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతోంది. నేషన్ అంతా, మన ఇండియా అంతా, అలాగే వరల్డ్లో కూడా తీసుకుంటున్నారు. సో మీరు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి, వేసుకోవాలి వ్యాక్సిన్. మా ఆశా వర్కర్స్, మా హాస్పిటల్స్ అన్నీ సబ్ సెంటర్స్లో, PHCలో, CHCలో, ఏరియా హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, మెడికల్ కాలేజెస్లో అన్ని చోట్ల ఈ వ్యాక్సిన్ లభ్యమే అవుతుంది. మొదటి 90 రోజులు మాత్రం క్యాంపెయిన్ మోడ్లో, తర్వాత రొటీన్ ఇమ్యునైజేషన్స్లో ప్రతి బుధవారం శనివారం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం మీరు అందరూ ఉపయోగించుకోవాలి, వ్యాక్సిన్ వేసుకోవాలి. ఏ అపోహలున్నా మీకు ఆశా వర్కర్స్, మెడికల్ ఆఫీసర్స్ తప్పకుండా మీరు క్లియర్ చేస్తారు. మేమందరం BRR గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చినాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వ్యాక్సినేషన్. వీఆర్ సో లక్కీ టు హ్యావ్ దిస్ వ్యాక్సినేషన్. థ్యాంక్ యూ. మిగతా మీ ఫ్రెండ్స్ కానీ మేము వ్యాక్సినేషన్ వేయించుకోండి, మేము సేఫ్ అయినాం, మీరు కూడా సేఫ్ అవ్వండి వ్యాక్సినేషన్ తోటి.
మాకు ఇది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము బి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాం, మీరు బి వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. మీరు బి సేఫ్ కావాలి, అందరికీ తెలియాలి ఇది మనకి మంచిది అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. మీరు బి తీసుకొని జాగ్రత్త ఉండమని అనుకుంటున్నాం. అంబేద్కర్ స్కూల్ నుంచి వచ్చారు వీళ్ళంతా. ఈ స్కూల్కి నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇది ఇవ్వగానే పిల్లలతో పాటు పేరెంట్ కన్సెంట్ ఉంటేనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది నిన్న వెళ్ళి స్కూల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళ పేరెంట్ కూడా వచ్చారు. ఈ ప్రోగ్రామ్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. స్కూల్ వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏఎన్ఎంస్ కూడా నిన్నటి నుంచి మార్నింగ్ 6 o'clock స్కూల్కి వరకు వెళ్ళారు, తీసుకొని వచ్చారు. ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది. ఎలా జరుగుతుంది? ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? ప్రజల్లో వెళ్ళడానికి 14 ఇయర్స్ బర్త్డే అవ్వాలా, 15 ఇయర్స్ బర్త్డే కావద్దు. అంతలోపల పిల్లలు వాళ్ళు సర్వే చేస్తున్నాం. ప్రతి స్కూల్కి క్యాంపెయిన్ పెడుతున్నాము. పెట్టిన తర్వాత వాళ్ళని పిహెచ్సికి మోటివేట్ చేసుకొని పిహెచ్సికి వచ్చాక పిహెచ్సిలో వ్యాక్సినేషన్ జరుగుతాం. ఎలా జరుగుతుంది? వాళ్ళ డేటా ఆధార్ కార్డు తీసుకుంటామండి. ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదని చెప్పేసి తీసుకుంటాం. ఇప్పుడు అంటే సిటీలో ఉన్నారు, సో అయిపోతుంది. ఇంకా విలేజెస్లో మారుమూల ప్రాంతాల్లో ఉండే పిల్లలకి కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా వెళ్తారు? ప్రతి మారుమూల గ్రామానికైనా కానీ ఏఎన్ఎంస్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి స్కూల్కి కాంపెయిన్ చేస్తుంటారు. ఆర్బీఎస్కి టీం కూడా ఉంటుంది. వాళ్ళతో సమానంగా మన ఏఎన్ఎంస్ ఆశాలు కూడా వెళ్ళి మోటివేట్ చేసి వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఆ స్కూల్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు అన్నాక వాళ్ళని పిహెచ్సికి పిలిపించి పిహెచ్సిలో ఈ వ్యాక్సినేషన్ డాక్టర్ ఆధ్వర్యంలోనే ఇవ్వాలా. పిహెచ్సికి మోటివేట్ తప్పించి ఇస్తాం. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, సో ఎలా చూస్తారని చెప్పి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్కి ఈరోజు లాంచింగ్ అయ్యింది. అయిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్, ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్స్కి చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి వెరీ థ్యాంక్స్. అండ్ హెల్త్ ఆఫీసర్స్ కూడా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఇలాంటి ఆక్సిజన్స్ ఇవ్వకపోతే తీసుకునేటోళ్ళం కాదు. బయట ఇది చాలా అమౌంట్ పడుతుంది, ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకోవాలని కూడా మేము చెప్తున్నాము, కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.